ఇది యక్షిని కథ యొక్క మొదటి జ్వాల. యక్షిని ప్రీక్వెల్ శాపం ఆరంభం. ఇక్కడ మనం తెలుసుకోబోతున్నది, ఆమె ఎలా యక్షినిగా మారింది, ఆమెపై శాపం ఎందుకు పడింది, ఎందుకు ఆమె ఆత్మ శతాబ్దాలుగా భూమిని చుట్టుకుంటూ ఉంది. శాపం ఆరంభం. సహస్రాల క్రితం గంధర్వ వనంలో ఒక అపూర్వ సుందరి జీవించింది. ఆమె పేరు మాధవి, దేవతల ప్రియమైన నర్తకి. ఆకాశమంతా ప్రకాశించే కాంతి లాంటి హృదయం కలది. ఆమె నృత్యం పాడిపడిన పువ్వులకే జీవం పోసేది. మాధవి దేవాలయాల్లో నృత్యం చేస్తూ దేవతలను సంతోషపరచేది. ఆమెను అందరూ దివ్య నర్తకి అని పిలిచేవారు. కానీ ఆ సుందర రూపాన్ని చూసి ఒక మాంత్రికుడు, కాళేశ్వరుడు ఆశపడ్డాడు. అతడు చీకటి మాంత్రికుడు, జీవాత్మల శక్తిని గ్రహించి అమరత్వం పొందాలనుకునేవాడు. ఒక రాత్రి మాధవి దేవాలయంలో నృత్యం చేస్తున్నప్పుడు కాళేశ్వరుడు ఆమెకు వచ్చి అన్నాడు, నా భార్య అవ్వు, నీ కాంతి నాకు శాశ్వతత్వం ఇస్తుంది. మాధవి నవ్వింది. కాంతి చీకటిని అనుసరించదు అంది. కాళేశ్వరుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమెపై శాపం వేశాడు. నీ కాంతి నీకు శాపమవుతుంది. నువ్వు యక్షినిగా జన్మించి ఆత్మల మధ్య తిరుగుతావు. ప్రేమ నిన్ను రక్షించగలదు, కానీ దాన్ని పొందడం నీకు శతాబ్దాల శాపం. అతని మంత్రం గగనాన్ని కదిలించింది. మాధవి నర్తనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె దేహం కాంతిగా కరిగి నల్ల పొగలా భూమిపై పడిపోయింది. దేవతలు కరుణతో ఆమెకు ఆశీర్వదించారు. నీ ఆత్మకు శాపం ఉన్నా నీ హృదయానికి ఆశీర్వాదం ఉంది. ఒకరోజు ప్రేమ నీకు విమోచనం ఇస్తుంది. అలా మాధవి యక్షినిగా మారింది. ఆమె కళ్ళు ఇప్పుడు కాంతి, చీకటి మిశ్రమం. ఆమె దేవాలయ ద్వారాల వద్ద నిలిచి ఉండేది. ఎవరైనా ప్రార్థన చేస్తే ఆమె ఆత్మ దాన్ని వినేది. కానీ ఎప్పుడూ ఎవరూ ఆమెను చూడలేదు. కేవలం నృత్యంలో ఒక గాలి తాకినట్లు అనిపించేది. అలా ప్రారంభమైంది యక్షిని కథ. కాంతి నుండి చీకటికి, మానవత్వం నుండి ఆత్మత్వానికి ఒక ప్రయాణం. ఇది శాపం కాదు, మానవ ప్రేమ మరియు ఆత్మ శుద్ధి యొక్క ఆరంభం.